మీకు చెప్పినా అర్థం చేసుకోరు. అలాంటప్పుడు చెప్పినా ఉపయోగం లేదు. నాకు హాస్పిటల్కి రావడం ఇష్టం లేదు. వీటిల్లో నేను అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేయలేను. నువ్వేమనుకున్నావో నాకు చెప్పమ్మా, నేను పూర్తి చేస్తాను. నేను మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నాను. ఆ పని నువ్వెలా చేయగలవు దేవా? మామ్, బీపీ ఎక్కువైతే నీ ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది. కొద్దిసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. మహి, మనం బయటకు వెళ్దాం. నేను తోడుగా ఉంటాలే, మీరందరూ బయటకు వెళ్ళండి. నేను కూడా వద్దా అక్క? ఒంటరిగా అంటే ఏకాంతంగా ఉండనివ్వాలి. టెన్షన్ తగ్గుతుంది. ప్రశాంతత వస్తే బీపీ నార్మల్ కండిషన్కి వస్తుంది. సరే బాబు, బయటకు వెళ్దాం. అఖిల, రిలాక్స్. టేక్ కేర్ అమ్మా. హలో, ఎక్కడున్నావు? ఇంకా రాలేదేంటంటీ? నేను వచ్చేసాను. నువ్వు న్యూ కేర్ హాస్పిటల్కి వచ్చావు, కానీ నన్ను మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అదేంటంటీ? దేవా అతి జాగ్రత్త, అతి ప్రేమతో నేను దొరికిపోయేలా ఉన్నాను. ఇక్కడ మేనేజ్ చేయకపోతే నేను ఫినిష్ అయిపోతాను. మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ డాక్టర్స్, ఆ స్టాఫ్ అంతా దేవాకి బాగా తెలిసిన వాళ్ళంటీ. పైగా నిజాయితీ గల వాళ్ళు. ఏదో ఒకటి చేసి మీరే తప్పించుకోండి ఆంటీ. ఇలా అంటే ఇంకా బీపీ రైజ్ అవుతుంది. పెట్టేయ్. బా ఆంటీ, ఏం చేయాలి? బీపీ పెరగాలి, ఇంకా పెరగాలి. అప్పుడే ఏ స్కానింగ్ చేయలేరు. చాముండేశ్వరి, రగిలిపో. మీరు మా ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాం. అమ్మ తలకైన గాయం కన్నా మానసికంగా ఏదో విషయం గురించి ఒత్తిడికి గురై బాధపడుతుంది డాక్టర్. అలాంటిదేదో ఉండొచ్చు అనుకున్నాను. అడిగి ఆవిడని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆగాను సార్. బీపీ కంట్రోల్లోకి రాకపోతే స్కానింగ్ చేయడం కష్టం అంటున్నారు కదా డాక్టర్. మరి అఖిలకైన గాయం తీవ్రత ఏ మేరకు తగ్గిందో పెరిగిందో తెలుసుకోవడం ఎలా? డోంట్ వర్రీ సార్, మేడం బీపీ కంట్రోల్ అవ్వాలంటే ఆమె ప్రశాంతంగా ఉండాలి. ఇంకా ప్రెజర్ ఎక్కువైతే టాబ్లెట్ ఇద్దాం, 5 నిమిషాల్లో నార్మల్ అయిపోతుంది. ఆ టాబ్లెట్స్ ఏవో త్వరగా ఇవ్వండి డాక్టర్, లేదంటే అక్కకి బీపీ వస్తుంది. బీపీ వస్తే కోపం వస్తుంది. కోపంలో ఏం చేస్తుందో ఊహించలేం. డాక్టర్, బీపీ తగ్గకపోతే మామ్ ట్రీట్మెంట్కి సహకరించదా? సహకరించరు. సిస్టర్, బీపీ టాబ్లెట్ తీసుకురా. టాబ్లెట్ కలుపుని వాటర్ తాగించండి. ఇటువంటి నేను తీసుకెళ్తాను. మేము వెళ్తాం పిన్ని. ఐష్, పద. ఆంటీ, ఏంటి
రిలాక్స్ గా ఉండండి, బీపీ తగ్గిపోతుంది. నాకు చిరాగ్గా ఉంది. నేనొద్దన్న వినకుండా హాస్పిటల్కి తీసుకొచ్చారు. మామ్, అలా చిరాకు పడితే బీపీ ఇంకా పెరిగిపోతుంది. పెరగనివ్వు. ప్రాణం పోయేలా రక్తపోటు పెరిగినా గుండెపోటైతే రాదుగా. ఆంటీ, అలా మాట్లాడకండి. ఈ వాటర్ తాగండి. బీపీ తగ్గితే టెస్ట్లు స్కానింగ్ చేయిద్దాం, లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం. తాగండి ఆంటీ. తాగు మామ్. తీసుకో. ఇక్కడైతే నాకు బీపీ తగ్గదు. నేను ఇంటికెళ్ళి నా రూంలో 10 నిమిషాలు కూర్చుంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఓకే మామ్, 2 minutes. డాక్టర్ని ఇంకోసారి బీపీ చెక్ చేయమని చెప్దాం, లేదంటే నువ్వన్నట్టుగానే ఇంటికి వెళ్ళిపోదాం. డాక్టర్ని తీసుకొస్తాను. రక్తం మరిగిపోతుంది. ఘట్టమనేని ఇంట్లో ఈ చాముండేశ్వరి అడుగుపెట్టి 10 రోజులైనా ఒక్క కంపెనీ కూడా కూలిపోలేదు. ఒక్క ప్రాణం కూడా నేల రాల్చలేకపోయాను. నాకు చేత కాదా అన్న ప్రశ్న తలెత్తి కెరటంలా రక్తపోటు ఎగిసి పడుతుంటే బీపీ ఎలా తగ్గుతుంది? చూడండి డాక్టర్. మేడం, బీపీ చెక్ చేస్తాను. చేయండి. బీపీ కంట్రోల్ అవ్వకపోతే నేను ఇక్కడ ఉండను. అలాగే మేడం. గుడ్. బీపీ నార్మల్ గా ఉంది. సిటీ స్కానింగ్ చెయ్యొచ్చు. అలా ఎలా? ఇంతకు ముందే కదా హై బీపీ ఉందన్నారు. నేను చెప్పాను కదా మేడం, మీ ఫ్యామిలీనే మీకు బలమని. అందరూ ఇక్కడ ఉన్నారన్న ఆలోచనే మీలో ప్రశాంతతను తీసుకొచ్చింది. రండి మేడం. ఉన్నట్టుండి బీపీ ఎలా తగ్గింది? నాకు తెలియకుండా ఏం జరుగుతుంది? మామ్, రా. రండి ఆంటీ. రండి ఆంటీ. పద మామ్. నర్స్, మేడం లోపలికి తీసుకెళ్ళు. అలాగే డాక్టర్. మీరు 5 నిమిషాలు వెయిట్ చేయండి. ఓకే ఓకే డాక్టర్. ఆంటీ, మామ్, వెళ్ళండి. వెళ్ళు. రండి మేడం. డాక్టర్, అఖిలాండేశ్వర గారికి స్కానింగ్ చేయాలి. ఓ, నమస్కారం మేడం. నమస్కారం. రండి. బ్లడ్ క్లాట్ అయిందన్నారే.
డాక్టర్ నథింగ్ టు వరీ మేడం, ప్రాబ్లం ఏమీ లేదు. బ్లడ్ క్లాట్ అయినట్టు లేదు. ఇంతకు ముందు రిపోర్ట్స్ ఏవో రాంగ్గా ఉన్నాయి. 2 minutesలో ఫిల్మ్ అండ్ రిపోర్ట్స్ డాక్టర్ గారి గదికి పంపించేస్తాను. నా చేతికివ్వండి. రిపోర్ట్స్ రావాలి మేడం. మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను. జ్యువెలరీ తీసుకున్నారా? అక్కొచ్చేసింది. అఖిల, అమ్మా చూసావా అఖిల, 5 నిమిషాల్లో స్కానింగ్ తీయడం అయిపోయింది. దీనికి ఎందుకింత కంగారు పడ్డావు? భవానీ ఫోన్ ఇవ్వు. తీసుకో అక్క. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. అక్క నేను రానా? పర్లేదులే అక్క, నువ్వు వెళ్ళిరా. డాక్టర్ రిపోర్ట్స్. అఖిలాండేశ్వరి గారివా? తీసుకెళ్ళి. ఓకే డాక్టర్. ఓకే. హలో ఆంటీ. రేడియాలజిస్ట్ నాకే దెబ్బ తగలేదని గుర్తుపట్టాడు. అర్జెంటుగా ఇంతకు ముందు నకిలీ రిపోర్ట్స్ అన్ని పంపించు. కానీ ఫిలిప్స్ మార్చలేం కదా ఆంటీ. చెప్పింది చెయ్యి. ఏదో ఒకటి చేసి టెన్షన్ నుంచి బయటపడాలి. దొరికిపోతే అటాక్ చేయమంటారా ఆంటీ? హాస్పిటల్లో ఏమీ చేయలేం. వాళ్లల్లో ఏ ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డా మనల్ని వదలరు. నువ్వు వెంటనే రిపోర్ట్స్ పంపించు. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే ఆంటీ, ఓకే ఫైన్. అఖిలాండేశ్వరిని అడ్డం పెట్టుకుని కథ నడపాలనుకుంటే అడ్డం తిరిగేలా ఉంది. రిపోర్ట్స్ పంపించానంటే మీరు బయటపడతారన్న నమ్మకం అయితే నాకుంది. డాక్టర్, అమ్మకి ఎంత త్వరగా నయమైతే అంత మంచిది. అమ్మకనే కాదు, మా ఫ్యామిలీకి కూడా. మీరెంత సఫర్ అవుతున్నారో అర్థం చేసుకోగలను సార్. అఖిల గురించి మీకు తెలియంది కాదు, కానీ తన ప్రవర్తన చూస్తుంటే అఖిలేనా అనిపిస్తుంది నాకు. అంతలా మార్పు వచ్చింది డాక్టర్. తలకి దెబ్బ తగలడం వల్ల అలా బిహేవ్ చేస్తుందంటారా, లేకపోతే వేరే రీజన్స్ ఏమైనా ఉంటాయా? చూద్దాం. సిటీ స్కానింగ్ రిపోర్ట్స్ వస్తే దాన్ని బట్టి ఏం చేయాలనేది డిసైడ్ చేద్దాం. గాయం తగ్గుముఖం పట్టినా ఆంటీ మొహంలో ఆందోళన తగ్గుతుందన్న గ్యారంటీ లేదు. మా అక్కకి గాయం నయం అవ్వాలి స్వామి. నీకు 101 కొబ్బరికాయలు కొనుక్కొచ్చి మరీ కొడతాను భగవంతుడా. భవానీ, అక్క ఏరు వీళ్ళంతా. లోపల డాక్టర్తో మాట్లాడుతున్నారక్క. రిపోర్ట్లు వచ్చేస్తే అందరి టెన్షన్ తగ్గిపోతుంది. రిపోర్ట్స్ సిస్టమ్ నుంచి నా మొబైల్ పంపించారు. రిసెప్షన్ దగ్గర ప్రింట్ అవుతుంది. ప్రింట్అవుట్ తీసుకురా. మొబైల్ ఇవ్వక్క. ఆల్రెడీ నీ మొబైల్ పంపించాను. వాట్సాప్ లో చెక్ చేసుకో. అలాగే అక్క. వచ్చిందక్క. త్వరగా వెళ్ళు. సరే. సైకియాట్రిస్ట్ ని కలవమంటారా? అంత అవసరం లేకపోవచ్చు. రిపోర్ట్స్ చూశాక నేనే చెప్తాను. అఖిల, రా కూర్చో. రామ్మా. టెన్షన్ పడవలసిన అవసరమేమీ లేదు. గుండె తీసి గుండె పెడుతున్నారు. టెక్నాలజీ, సైన్స్ అంతలా డెవలప్ అయింది. మీ గాయం నిజానికి చాలా చిన్నది. దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి.
నా బాధ నా గురించి కాదు డాక్టర్. నా కోసం వీళ్ళు శ్రమపడి ఇబ్బంది పడుతున్నారు. శ్రమేముందమ్మా? నీ ఆరోగ్యమే మాకు ముఖ్యమని చెప్పాం కదా అఖిల. డాక్టర్, మేడం రిపోర్ట్స్. ఫిలిం మాత్రమే ఉందే, రిపోర్ట్స్ లేవేంటి? ఏమైంది డాక్టర్? బ్లడ్ క్లాట్ అయితే ఉంది. స్కాన్ రిపోర్ట్ కంటే కాస్త సైజు ఎక్కువగానే ఉన్నట్టుగా ఉంది. అయ్యో సారీ మేడం. మీ రిపోర్ట్సే మేడం ఇవి. ఓ ఐ సీ. ఓకే మేడం. భవానీ ప్రింట్ తీసుకొస్తే హ్యాపీగా ఎస్కేప్ అయినట్టే. సిస్టర్, రిపోర్ట్ మిస్ అయినట్టుంది, ప్రింట్ తీసుకురా. ఎస్ డాక్టర్. నేను తీసుకొచ్చాను డాక్టర్. స్కాన్ ఫిల్మ్ రిపోర్టు సివియర్ గానే ఉంది. ప్రమాదం అయితే ఉంది. డాక్టర్, ట్రీట్మెంట్ ఏమైనా చేయాలంటారా? ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్. సర్జరీ చేసి పేషెంట్ ని ఇబ్బంది పెట్టడం కన్నా రేడియోథెరపీ చేస్తూ మెడిసిన్ డోస్ పెంచితే మంచిది. మీరేం చేస్తారో మాకు తెలియదు. ఆంటీకి త్వరగా నయం అవ్వాలి. షూర్. రిపోర్ట్స్ మార్చి మారిన అఖిలాండేశ్వరి స్థానాన్ని బయటపడనివ్వకుండా జాగ్రత్త పడ్డాను. అక్క నన్ను ఆజ్ఞాపించాక నేను ఊరికే ఉంటే నన్ను చేతకందనుకుంటుంది. పార్వతి వల్ల నాకు వచ్చే నగలు గాని చీరలు గాని ఎటువంటి బెనిఫిట్స్ గాని లేవు. దేవా దగ్గర ఉండకన్నా అది అలాగే చేస్తోంది. అమ్మమ్మా, వాళ్ళిద్దరూ వంటగదిలోనే ఉన్నారు. డాక్టర్ గారు ఏమన్నారు పెద్దబాబు గారు? అమ్మ తల్లో గడ్డ కట్టిన రక్తం బుడిగలా మారుతుందని చెప్పారు పార్వతి. అయ్యో, ప్రమాదమేనా? ఇంకో హాస్పిటల్లో చూయించండి పెద్దబాబు గారు. వరి అవ్వకండి అని చెప్పారు పార్వతి. ఆపరేషన్ చేస్తే ప్రాబ్లం అవుతుందని ఇంకొన్ని రోజులు మందులు వేసుకోమని చెప్పారు. అమ్మగారిని మనమే అర్థం చేసుకోవాలి పెద్దబాబు గారు. ఎందుకిట్టా ప్రవర్తిస్తున్నారని ఆలోచిస్తూ ఉంటే మనం అనుమానిస్తున్నామని బాధపడతారు. అవును పార్వతి, మనకమ్మ ఆరోగ్యం ముఖ్యం. స్కానింగ్ రిపోర్ట్స్ రూమ్ లో పెట్టేసి వస్తాను. నువ్వు కాఫీ తీసుకుని రా. అట్టగే. కాఫీ కలిపి పెదబాబు గదిలోకి వెళ్తావా? నిన్ను ఈ కిచెన్లోనే బూడిద చేసేస్తానే. అఖిలక్కకు బాలేదన్న దిగులుతో పరధ్యానంలో చీరకొంగు అంటుకుని కాలిపోయావని నిరూపిస్తాను. చెప్తా.